మలక్పేట్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంటూ ఉంది. ఒక 2 రోజులుగా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటి అంటే కూడా మలక్పేట్ ఏరియాలలో అపార్ట్మెంట్‌లలో ఒక విచిత్రమైన వ్యక్తి అంటే తను సైకో అనుకోవాలా? లేకపోతే ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. తను న్యూడ్‌గా కూడా ఏరియాలల్లో తిరగడమే కాకుండా అపార్ట్మెంట్‌లలో కూడా చొరబడి ఆడవాళ్ళ పక్కన తను అఘాయిత్యం చేసే ప్రయత్నం చేశాడు అని చెప్పేసి కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా సోషల్ మీడియాలో. మనం ప్రస్తుతం ఇక్కడ మలక్పేట్‌లోనే ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే ఉన్నాం కదా! అడిగి తెలుసుకుందాము. సరే ఈ అపార్ట్మెంట్‌కి ఏ రోజొచ్చాడు? అసలు ఎట్లా ఏ టైంలో జరిగింది? సుమారు అప్పుడు 2:30, 3 అయిందండి. ఆ! తెల్లవారుదామున నైట్ ఆ! తెల్లారే టైం అనుకోరాదు. అది. 3:30 అందరు మంచి నిద్రలో ఉంటారు ఆ టైంలో. అవును. అయితే వాడు ఎట్లొచ్చాడో లోపలికి వచ్చాడు. వాడు యాక్చువల్‌గా వాడు ఎక్కడంటే అత్తాపూర్ నుంచి వచ్చాడంట వాడు. అత్తపూర్. అత్తాపూర్ ఆ! మన ఇల్లు అన్నీ అన్నీ వచ్చేసినాయి. ఆ! అత్తాపూర్ నుంచి వచ్చాడు. ఆ! వచ్చి వాడు ఒక కారులో వచ్చాడట ఇక్కడ. కార్లు. కారు వెనక ఓపెన్ కారు వెనక పెట్టి డబ్బులు బట్టలన్నీ వాని పైన ఎలాంటి దుస్తులు లేవు. అసలు. మొత్తం ఓపెన్గా వచ్చేసాడు వాడు. ఆ! వచ్చి అపార్ట్మెంట్లకు వచ్చేసినాడు. వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వచ్చాడు, ఆ! సెకండ్ ఫ్లోర్ వచ్చాడు, ఆ! థర్డ్ ఫ్లోర్లో ఈ 2 హౌజులు మనవే. ఆ! ఇదే. 301, 302 మనవే. ఓకే. నేను టీవీ చూసుకుంటూ కూర్చున్నా. ఆ! నిద్ర రావడం లేదా. ఆ రోజు ఏమైందంటే మంచి ఎవరు కూడా డోర్లు ఓపెన్ చేసి పెట్టలేరు. అదో లక్. ఓపెన్ చేసి పెట్టినవాడు ఏ ఇంట్లో దూరేవాడో ఏం చేసేవాడు. అన్ని తలుపులు గుంజుకుంటూ వచ్చాడు ఇంటికి. ఆ! వస్తే నేను చూసాను ఇటు నుంచి ఇట్లా వచ్చాడు. ఆ! ఒళ్ళింత ఎట్లా వచ్చాడంటే మెల్లగా చూస్తున్నా. లాస్ట్కి వచ్చి మా తలుపులు అన్ని తలుపులు కొట్టాడు. కొట్టాడు. అన్ని నా దగ్గర వీడియో ఉంది మొత్తం ఉన్నాయి. ఆ! నా తలుపులు గుంజుతా ఉన్నాడు. నేను ఇక్కడే కూర్చున్నా. లేచి దొంగ 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 అన్నా. తాళం తెరిచి ఒక రాడేసుకొని నంబడు లోపల గేట్ని కింద పడేశాడు. కింద గేట్. కింద గేట్ను ఆ! వాడు 2, 3 సెకండ్లో దుంకిపోయాడండి. థర్డ్ మొత్తం 60 స్టెప్పులు దిగి 2, 3 సెకన్లలో దుంకిపోయాడు. వాడు తిరిగాడు, వచ్చేసాడు కింద. ఆ గేట్ కింద పడేశాడు. నేను వాచ్మెన్ వాళ్ళం పోయి లేపా కింద. ఒక రాడు పెట్టుకొని మొత్తం కార్లన్నీ ఎడవన్నాడు లోపలికి. ఎట్లా పోతున్నాడు, ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా పోయాడు. అంత పెద్ద గోడ ఉంది కదా, ఆ! మొత్తం వెతికితాడు దొరకలే ఇక్కడ కింద. వాడు వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నైట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి అవన్నీ మొత్తం మేము మా కొడుకు రోహన్ రెడ్డి ఆ! పోలీసులకు 95% హెల్ప్ చేశాడు. ఆ! మొత్తం ఆధారాలన్నీ ఆధారాలన్నీ వాడే తెచ్చాడు. హ్మ్. ఎక్కడెక్కడ ఉంది ఏంది అన్నీ చేసి అన్ని ఆధారాలను సేకరించి వెనక ఎక్కడున్నాడో చేసి ఆ సీసీటీవీ కెమెరాల్లో మొత్తం వైరల్ చేసేసాం. ఎంత ఎంత హైట్ ఉన్నాడు సార్? హైట్ ఎలా ఉన్నాడు పర్సన్? 6'2" ఉంటాడండి వాడు. 6'2". నేను పోలీస్ స్టేషన్లో పోయి వాడిని చూశాను మొన్న. ఆ! వాళ్ళు ఇక్కడ బొలగపేట పిఎస్లో ఆ! వాళ్ళకు మన సబ్ ఇన్స్పెక్టర్లకు మా బాబు పోయి అన్నీ ఇచ్చేసాడు. చూసారు. ఏమంటున్నారు పోలీసులు అసలు తన మెంటాలిటీ ఏంటి? ఎందుకు అలా పోలీసులు ఏంటంటే వాడిని వదిలేటట్టున్నారు ఇప్పుడు. ఎందుకు? వాడేం వచ్చాడు సైకో అయితే వాడు ఇంట్లోకి ఎందుకు వస్తాడండి ఆ! చెప్పండి మీరు. సైకో అయితే బయట రోడ్డు మీద పిచ్చాడు, తలుపులలో కొట్టి ఇంత తిరిగాడు. మన డబుల్పుర పిఎస్లో డబుల్పురాలో కూడా పోయి మాదైన తర్వాత అక్కడ ఒక లేడీని పోయి పట్టుకొని రేపు కూడా చేశాడని అంటున్నారు. ఆ! మళ్ళీ దీన్ని మరి సీఎం గారు ఏం చేస్తారు, వానికి కఠినంగా ఎన్కౌంటర్ చేయాలని నేను పోలీసులు సైకో అని చెప్తున్నారా? అతను సైకో, తనకు మెంటాలిటీ సరిగా లేదని లేదని చెప్తున్నారు. మలకూరు పిఎస్లో ఆయన సిఐ. ఆ! వాడు పోయి చూస్తే వాడిని ఏమన్నాడు, వాడిని ఓపెన్గా పెట్టేసిండు. ఓపెన్గా పెట్టిండు. గ్రిల్ లోపల కూడా వెళ్ళే లాకప్లా. ఆ! మరి అలాంటి వానికి మనం ఏం చెప్తాం చెప్పండి. సమాజం అలా ఉంది, మరి ఏం చేస్తాం చెప్పండి. అని కార్ ఎక్కడ ఉండే మరి? కార్ దొరికిందా? కారు నంబర్ అన్ని కారు కలర్ కూడా ఇచ్చాడు మా బాబు. కారు కలర్ వచ్చేసి ఫియట్. మామూలుగా కారు పేరేంటిగా? ఏ కారు అతను? ఫియట్ కారు. ఆ నంబర్ మాత్రం తర్వాత దొరికిందంట వాళ్ళకు. వాడు అత్తాపూర్లో అని వాళ్ళు చేశారు చెప్తున్నారు. వాళ్ళు పట్టుకొని వచ్చారు, చేశాము నైట్ అంతా. నిన్న మీరు డోర్లు ఏమైనా ఓపెన్ చేసి పడుకుంటారా? మేము ఎప్పుడు డోరు అదే కావచ్చు కదా, ఇన్ కేసు ఎవరు ఎప్పుడన్నా
వేడి ఉంటే ఓపెన్ చేసి పండుకుంటే మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఉం? అవును. ఆ. మీరు పట్టుకుందామని ప్రయత్నం చేసే లోపు పరిగెత్తిపోయారు. పరిగెత్తడం తాళం తీసే లోపల లాక్ చేస్తాం కదా లోపల, తీసే లోపల రాడు పట్టుకుని పోయి కింద పోయి తిరిగి ఇక వచ్చారు కొంతమంది, ఎవరు అపార్ట్మెంట్లో 4-5 మంది కింద దిగారు. వాచ్మెన్ పోయి లేపాను నేను. అంతా తిరిగాం లోపల, వాడు పారిపోయాడు. అయితే ఇక వానికి ఏమేమి ఆధారాలు లేవు, మా దగ్గర మేము ఇచ్చాం. మా బాబు చాలా వరకు హెల్ప్ చేశాడు వాళ్ళు. ఉం, ఉం. థ్యాంక్ యూ. చూసాం కదా, ఎందుకు అంటే ఇలా విచిత్రంగా కూడా తిరుగుతూ ఉంటే, ఇంత సైకోల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటే తన మెంటాలిటీ ఎందుకు బాగలేదనుకోవాలి చెప్పండి. తను ఒక కార్లో వచ్చాడు. ఇప్పుడు ఒక సైకో అయితే కార్ తీసుకొని రాడు కదా, కార్ డ్రైవ్ చేస్తూ రాడు కదా, వాడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉంటాడు. అలాంటిది ఒక కార్ తీసుకొని అత్తాపూర్ నుంచి ఈ ఏరియాలలో తిరుగుతున్నాడు అని అంటే, అంత విచ్చలవిడితనంగా తిరుగుతుంటే నైట్ తిరుగుతున్న పెట్రోలియం పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక సైకో వీరంగం చేస్తూ ఉంటే కాలనీలల్లో పెట్రోలియం పోలీసులు ఏం చేస్తున్నారు? వీళ్ళు హిట్ అండ్ రన్ పట్టించుకోరు, ర్యాష్ డ్రైవింగ్ పట్టించుకోరు. నైట్ టైంలో చేసేది, నైట్ టైంలలో అపార్ట్మెంట్లలోకి వచ్చి బిల్డింగ్లలో పైనకి ఫ్లాట్ల దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా పెట్రోలియం పోలీసులు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. పెట్రోలియం పోలీసులు రాత్రంతా తిరుగుతూ ఉంటారు కదా రోడ్లపైన. ఒక న్యూడ్గా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకోలేకపోయారా పెట్రోలియం పోలీసులు? ఎంత దారుణము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది కూడా కాస్త డోర్లు ఓపెన్ చేసి పెట్టి పడుకుంటారు. మన అపార్ట్మెంట్లోకి ఎవరు వస్తారులే, కింద సెక్యూరిటీ ఉన్నారు, మనకు సేఫ్టీ ఉంది అనుకుంటారు. అలాంటిది రోడ్డు పైన నైట్ టైంలో పెట్రోలియం పోలీసులు తిరుగుతున్నారు, ఏది జరిగినా చూసుకుంటారు అనే ధీమాతో ఉంటారు. అలాంటిది ఒక వ్యక్తి 6 అడుగులున్న వ్యక్తి అతను కారు వేసుకొని ఇక్కడికి వచ్చి వీరంగం చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఏ టైంలో జరిగింది? అసలు ఏమైంది? ఈ ఘటన జరిగి 8 డేస్ అవుతుంది మేడం. 8 డేస్ అవుతుంది. అంటే ఎనీ టైం అంటే 3:30 నుంచి 4 o'clock మధ్యలో జరిగింది. తెల్లవారుజామున జరిగింది. ఆ టైంలో ఆ కోనకున్న అమ్మాయి వాళ్ళు, ఆమె ఏదో ఆన్లైన్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుందంట. అయితే ఆమె లక్కీగా ఆ రోజు కరెంట్ పోయింది. ఆమె ఏమో డోర్ తెరిచే ఉంది, ఆమెది డోర్ తెరిచే ఉంది. ఇట్లా చూసేసరికి కనిపించలేదు ఆమెకు. ఆమె అయినా కింద మీద తిరుగుతూనే ఉంది. ఆమె పైకి వచ్చే టైంకి ఆయన ఒక 10 minutesలోకి ఆయన వచ్చిండు. అదే అప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు అందరు డోర్ కొట్టేసి వెళ్ళిపోయిండు. లక్కీగా మేము ఆ రోజేమో బయట ఇట్లా దోమలు వస్తున్నదని మేము ఇది బెల్ అండ్ లైట్ 2 బంద్ చేసాము. అది ఉండేదేంతో మేము తెరిచే వాళ్ళేమేమో మేబీ. అదే ఆ రోజు కూడా మేము లైట్ వేసాం కదా, బెల్ బంద్ చేసాము. బెల్ తెరిచి అది డోర్ తెరిస్తే ఆ రోజు మేము మా ఇంట్లో వచ్చేవాడేమో మేబీ. ఎవరికి తెలీదు, అసలు మాకు ఎవరికి తెలీదు. తర్వాత ఏం చేసిండ్రంటే ఆ అంకుల్ అనేది ఇట్లా చూస్తున్నాడు. అంకుల్ దొంగ అని అరిచే టైంకి అందరం బయటకు వచ్చాము. అప్పుడు కింద ఆడ ఉంది కదా, వచ్చే డోర్ ఉంది కదా, అది కింద పడిపోయింది. గేట్ కింద పడిపోయిన అసలు అప్పుడు వాచ్మెన్ వాళ్ళు అలర్ట్ అయ్యిండ్రు. తర్వాత ఇక్కడ మేము ఇటు చూసినా అలా అయినా ఎలా పైనుంచి కిందికి ఎలా దూకిండో అసలు మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. స్పైడర్ మ్యాన్ ఏమో చాలా హైట్ ఉంది చూడండి. ఇక్కడ గోడ ఎంత హైట్ ఉంది. కనిపిస్తుంది. ఇటు నుంచి ఆ గోడ ఉంది కదా, ఆ గోడ నుంచి అవతల దూకిండు. ఆ గోడ నుంచి అవతల ఎట్లా దూకిండో ఏమో అదే అర్థం కావడం లేదు మాకు. లేదా అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, దాని మించకుండా దూకినా కూడా అవతల కింద పడతాడు. మరి అవతల సీసీ ఫుటేజ్ ఏం లేదు. అక్కడ ఉంది సీసీ ఫుటేజ్. అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటే ఆయన అందరు అక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మొత్తం పడుకున్నారంట రోడ్ పైన. వాళ్ళదంతా దుప్పటి చూసి వచ్చిండంట. పడుకున్న వాళ్ళు అందరు చూసి వచ్చిండ్రు. చాలా కాలనీ తిరిగి పడుకుంటారంట. అయినా చాలా కాలనీ తిరిగిన తర్వాత లాస్ట్ మా అపార్ట్మెంట్కి వచ్చిండు ఆయన. ఆయన అలర్ట్ కాకపోతే నిజంగా ఏం జరిగేదేమో మేబీ. అది ఊహించడానికే చాలా కష్టంగా ఉంది అండ్ భయం వేస్తుంది. ఆ సంఘటన జరిగి 8 days అవుతుంది కానీ ఇప్పటి వరకు మాకు భయం అనేది అసలు పోలేదు. పోలీసులు వచ్చారా ఇక్కడికి? పోలీస్ తెల్లవారుజామున వచ్చారు. చాలా గుడ్గా పోలీస్ వాళ్ళు మాకు చాలా హెల్ప్గా బాగానే చేశారు. ఆయన పట్టుకున్నారంట. మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఆయనను పెట్టారు.
ఆయనకు పిల్లలు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారంట. ఏదో మెంటల్ దాంట్లో అయినా వచ్చేసారని ఆయన అంటున్నారంట. అంటే ఆయన నిజంగా ఒక సైకో మెంటాలిటీ తోటి ఆయన మెంటల్ డిస్టర్బ్ తోనే ఇక్కడికి వచ్చారని మీరు మెంటల్ డిస్టర్బెన్స్తో అంతా ఎవరు రారు. ఆయన ఏదో దేనికోసం అమ్మాయిల కోసం వచ్చారని మెయిన్గా మాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎవరైనా దొంగతనంకి వచ్చినా కూడా ఒక డ్రాయర్ అవన్నీ నగ్నంగా ఉన్నాడు కాబట్టి ఆయన దానికోసం వచ్చారు. ఇంకా అక్కడ ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి మీద పడిపోయిండ్రంట. తను ఏమేమో మాకు తెలియదు. అది వాళ్ళకి అడిగితేనే తెలుస్తుంది ఇక్కడ ఎక్కడో జరిగిందంట. మరి ఇలా ఏమో జరిగింది. కార్లో వచ్చాడు ఆయన. లగ్నంగానే కార్ డ్రైవ్ చేసుకుంటూనే వచ్చాడంట. సీసీ కెమెరా చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. అంకుల్ దగ్గర ఉంది సీసీ కెమెరా ఫుటేజ్. గుడ్. వాళ్ళ అబ్బాయి కూడా చాలా హెల్ప్గా 95% కేసు ఆ అబ్బాయినే పూర్తి చేసిండు. మొత్తం బైక్ల మీద తిరిగి 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 ఎక్కడ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఆ అబ్బాయి పోలీస్ వాళ్ళకి ఇస్తే పోలీస్ వాళ్ళు ఆ అబ్బాయిని ఆయన్ని పట్టుకున్నారు. చాలా అబ్బాయి చాలా నిజంగా అలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఇక్కడ పెట్రోలియం పోలీసులు నైట్ టైంలో తిరగరా ఇక్కడ? ఎందుకంటే వాళ్ళు తిరుగుతారు కానీ 12 వరకే తిరుగుతారు వాళ్ళు. మరి 4 అయినా వచ్చిండు 4 o'clock కదా. వాళ్ళు 12 వరకు బాగానే తిరిగిండు. పోలీసు వాళ్ళు 12 వరకు బాగానే తిరుగుతారు. ఆయన గల్లీ గల్లీ బాగానే తిరుగుతారు. కానీ ఆయన వచ్చిండు 3:30 నుంచి 4 o'clock మధ్యలో వచ్చిండు ఆయన. లేవలేదు. అయినా ఆమెకు అడగాలి. ఆమె ఏం భయపడ్డదో తెలియదు కానీ నిజంగా ఆమె ఆ రోజు డోర్ కూడా చూపిస్తుంది. ఒకసారి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తను నైట్ వర్క్ చేసుకుంటారు కాబట్టి తను ఏం చూశారు అనే కోణంలో కూడా చూద్దాం. ఎందుకంటే ఇది చాలా సివియర్ మ్యాటర్ అనుకోవాలి. ఎందుకంటే నైట్ టైంలో చాలామంది భయపడతారు. చాలామంది కూడా బయట ఉండే వాళ్ళు భయపడుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లు ఏర్పడితే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు మహిళలు ముఖ్యంగా. అలాంటిది కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఆ రోజు ఉన్నారా? అసలు ఏం చేస్తారు? నేను షిఫ్ట్లో ఉన్నాను. సో నా ఫ్లాట్లో ఎలక్ట్రిసిటీ వెళ్తే నేను కిందికి వెళ్ళిండే. అవును, మెయిన్స్ దగ్గర ఆన్ ఆఫ్ చేయడానికి. అక్క 10 minutes అక్క పైకి వచ్చే తర్వాత 10 minutesకి ఆయన కింద ఉన్నాడు. కింద వచ్చిండు. లేదు, తనకేం చూడలేదు. అదే కెమెరాలో చూసింది అంతే. అప్పటికి నేను లోపల వెళ్ళిపోయాను. మేబీ ఇక్కడ పవర్ ఉండకపోవడం వల్ల తనకి కిందికి వెళ్ళి మీరు వచ్చి ఒక 10 minutesకే మీ తర్వాత తను వచ్చాడు అని తెలుస్తుంది. కిందికి వెళ్ళి పైకి వచ్చిన దాని తర్వాత మా డాడీ ఉండే అనమాట. హీ వాస్ చెకింగ్ ఎలక్ట్రిసిటీ అనమాట. దాని తర్వాత తను మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 minutes తర్వాత ఇక్కడ నుంచి వచ్చాడు. నేను లోపల ఉన్నా అప్పటికి. జస్ట్ ఫ్లాట్లో ఇట్లా చూసి జస్ట్ ఈ మెష్ చేసి ఉండే అంతే. డోర్ ఓపెనే ఉంది, మెష్ చేసి ఉంది, డార్క్ ఉంది లోపల. సో తనకేం కనిపించలేదు. అంటే ఒకవేళ కనుక ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత మీరు వచ్చిన 10 minutesకే తను వచ్చాడు అని తెలిసింది. అది తెలిసిన తర్వాత మీకు కొంచెం దాట్ వాజ్ స్కేరీ ఉండే ఒకటి కొంచెం అంతే. అదర్వైజ్ తెలిసిన తర్వాతే కొంచెం. ఎందుకంటే పోలీసులు ఇప్పటికి కూడా తన మీద చర్య తీసుకోలేదు, లాకప్లో కూడా పెట్టలేదు, నార్మల్గా అలా కూర్చోబెట్టారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సార్ అక్కడికి వెళ్ళారంట. ఇలాంటి వాళ్ళు ఇలా తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఎలా ఉండాలంటారు? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. హీ కుడ్ బి క్రేజీ. తీసుకోవాలి. కొంచెం డేంజరస్ ఉండొచ్చు మేబీ. ఐమ్ నాట్ షూర్ ఎంత హార్మ్ చేశాడో ఏదో. అది ఐ డోంట్ నో, ఐ హావ్ నో ఐడియా. కానీ దే హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్. చూసాం కదా. ఎందుకంటే ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఇలా వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది కదా. ఇంట్లో ఆడవాళ్ళం ఉంటాం కదా. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్లో చూస్తే నైట్ టైం కూడా మేము నిద్రపోవాలా వద్దా అనే ఇదిలో ఉంది. ఒకప్పుడు చెడ్డీ గ్యాంగ్ అని చెప్పేసి కూడా చెడ్డీ గ్యాంగ్ తిరిగేది. ఆ చెడ్డీ గ్యాంగ్ తిరగడంతో పాటు కూడా చెడ్డీ గ్యాంగ్ తర్వాత ఇతను న్యూడ్గా ఇలా కార్లో వచ్చి అక్కడ రోడ్డు పైన పడుకునే వాళ్ళని దుప్పటి లేపి వాళ్ళు పడుకున్నారా లేదా అని చూస్తూ వచ్చి, మనం ఇప్పటిదాకా చూసాం అక్కడ పెద్దది గోడ ఒకటి కింద కనిపిస్తూ ఉంది కదా మనకి గోడ. అక్కడ ఆ గోడ దూకి మరి అంటే ఇక్కడ నుంచి వితిన్ సెకండ్స్లో 3rd floor నుంచి స్టెప్స్ పై నుంచి తను వెళ్ళి ఆ గోడ దూకాడు అని అంటే తను ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఒక డైనమోలో ఉన్నారనే అనుకోవాలి. ఈ సిచ్యువేషన్ వాళ్ళకి తలుచుకుంటే రాత్రి నైట్ టైంలో నిద్ర కూడా రావట్లేదు అని అంటున్నారు. అలాగే ఆ న్యూడ్గానే తను
ఆ కార్ డ్రైవింగ్ కూడా చేసుకొని వచ్చినట్టుగా కూడా సీసీ ఫుటేజ్లో మాత్రము రికార్డ్ అయింది ఆ సీసీ కెమెరాలలో. అదంతా కూడా వీళ్ళు దృష్టిలోకి తీసుకొని ఆ విజువల్స్ చూస్తూ ఉంటే చాలా భయంగా ఉంది మాకు. ఎందుకంటే కింద గేటు కూడా ఇరగొట్టారన్నారు. ఆ గేటు కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఇంత మనకి కనిపిస్తూ ఉంది ఈ రహదారి అంతా కూడా. అపార్ట్మెంట్లో ఇన్ని ప్లాట్లు ఉన్నాయి. ఇన్ని ప్లాట్లు ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యంగా తను పైకి వచ్చి ప్రతి ఇంటి డోర్ కొట్టాడు అని అంటే తను ఏంటి అసలు నిజంగా సైకోనా? ఒకవేళ సైకో అయితే తనకు సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించాలి కదా, పోలీసులు అదుపులో ఉంచుకోవాలి కదా అప్పటి వరకు. రేపు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి గ్యారంటీ ఏంటి? పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో పెట్టకుండా బయట ఎలా కూర్చోబెట్టారు తనని? అసలు తను ఎవరు? అత్తాపూర్లో ఉంది కదా, అత్తాపూర్ నుంచి ఇక్కడికి వచ్చాడు అని తెలుస్తుంది. ఇక్కడే కాకుండా ఇంకో ఏరియాలో కూడా పాపము బిల్డింగ్లో పెద్ద ఆవిడ మనమలు మనమరాన్లు వాళ్ళని పక్కన పెట్టుకొని తను పడుకున్న టైంలో కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ మహిళ దగ్గర ఆ పక్కనే పడుకొని కూడా తనని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఇలాంటి వ్యక్తులని పోలీసులు ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి కదా. మీకు కింద కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మెట్ల దగ్గర కూడా ఏ గేట్ కింద పడిపోయింది అదంతా కూడా చూపిస్తాను రండి. గంగాధర అపార్ట్మెంట్స్ దగ్గర కూడా నిన్న మలక్పేటలో గత వారం రోజులుగా కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి విషయము. ఒక వ్యక్తి న్యూడ్గా వ్యవహరిస్తున్నారనే విషయంలో కూడా మనతో పాటు ఈ గంగాధర అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి భారతి గారు ఉన్నారు. అసలు తను ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాడు ఏంటి తన మాటల ద్వారా మనం విందాము. మేడం, ఆ రోజు తను గేటు కూడా దూకేసి వెళ్ళిపోయాడు, ఈ గల్లీలో నుంచి కూడా వెళ్ళాడు అని అంటున్నారు. అవునండి, ఇటు గల్లీలో నుంచి వచ్చాడండి. వచ్చి పైకి ఎక్కాడు. పైకి ఎక్కి 3 ఫ్లోర్స్లో అందరికి డోర్స్ నాక్ చేశాడు. లాక్ ఉన్నవి మాత్రం నాక్ చేయలేదు. చేసి అక్కడ ఒక అన్నయ్య చూడగానే పరిగెత్తి కిందకి వచ్చేసాడు. వస్తూ ఇదిగోండి ఇక్కడ డోర్ ఉంది. ఆ డోర్ని ఏంటంటే తీయబోతే డోర్ పడిపోయింది. ఇదే గేట్ అండి. డోర్ కొద్దిగా ఓపెన్ ఉందన్నమాట. ఎందుకంటే మాకు నైట్ షిఫ్ట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు రావడంలో కొద్దిగా ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉండడంతో డోర్ ఏమైంది, వాడు ఏమనుకున్నా అంటే స్లైడింగ్ అనుకున్నట్టున్నాడు. ఇట్లా లాగేటప్పటికి గేట్ పడిపోయేటప్పటికి ఎంత పరిగెట్టి వెళ్ళాడంటే మనకి చేతిలో ఒకవేళ మనం ఆ టైంలో దిగినా కూడా దొరకడు. ఒళ్ళంతా ఆయిల్ రాసుకొని ఇంటెన్షన్తో వచ్చాడు అనమాట. ఒళ్ళంతా ఆయిల్ రాసుకొని ప్రతి డోర్ అంటే డోర్లు కొట్టాడు కదా, ఆ పక్కన వాళ్ళు ఫ్లాట్లో వాళ్ళు ఏమైనా వస్తున్నాడేమో ఇలా చూడటం, ఇలా చూస్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను స్పెషల్గా అందరికి రిక్వెస్ట్, ఇంతకుముందు చెడ్డీ బ్యాచ్ ఉండేవారు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే న్యూడ్ బ్యాచ్ అని ఎంతమంది దిగారో మనకు తెలియదు. కానీ ప్రతి ఏరియా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. డోర్ ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్ళి కూర్చోవడం అలా చేయకండి. ఎస్పెషల్లీ టీనేజ్ ఉన్న అమ్మాయిలు మాత్రం ఇంకా జాగ్రత్తగా, ఎవరిని నమ్మి ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కానీ. ఎందుకంటే ఫ్రెండ్స్ ద్వారా మన అపార్ట్మెంట్స్లో మన ఇళ్లలో మనం ఎలా ఉంటామో ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంది. అదేంటంటే మన మధ్యలోనే ఎవరో ఉండొచ్చు, వాళ్ళు ఇంకెవరో వినొచ్చు, ఇప్పుడు థర్డ్ పర్సన్ విని ఇలా చేయొచ్చు కూడా. జాగ్రత్తగా ఉండండి. పోలీసు వాళ్ళు కూడా పెట్రోలింగ్ పెంచండి. ఇంకోటి లీగల్ వాళ్ళు కూడా ఏంటంటే కొత్త జడ్జిమెంట్స్ ఇవ్వండి. ఇలాంటి వాడు ఎవడైనా దొరికితే సెల్ఫ్ ప్రొటెక్షన్ అని మేము వాడికి ఏమైనా చేసినా కూడా ఆల్రెడీ ఇప్పటికీ ఉంది. ఎందుకంటే నా హస్బెండ్ అడ్వకేట్, నా బ్రదర్స్ అందరూ అడ్వకేట్స్ కనుక నాకు లీగల్ కూడా తెలుసు. ఇంకా కొద్దిగా చట్టాలను ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి ఇలాగ ఇంకొకటి రావాలంటే వణుక్కోవాలి. అమ్మో చట్టం కాదు, ఆ అపార్ట్మెంట్ వాళ్ళే పెద్దగా శిక్షించగలరు అని భయపడి ఎవ్వరూ రారండి. ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. పెట్రోలింగ్ వచ్చిన వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు దయచేసి వెహికల్ దిగి కొద్దిగా అపార్ట్మెంట్ లోపల వరకు వచ్చి చూసుకుంటే, ఎందుకంటే ఏ పోల్ వెనుక ఏ పిల్లర్ వెనుక ఎవడున్నాడో మనకు తెలియదు కదా. ఎందుకంటే నేను ఎన్టీవీ కోటి దీపాలు ప్రోగ్రామ్ చేస్తాను. నేను 3:30, 4 o'clock వస్తాను. నేను ఒక్కదానే పైకి వెళ్తాను వెహికల్ దింపేసాక. వాళ్ళు ఏ మెట్ల మీద ఎవరున్నారో మాకు తెలియదు కదా. జస్ట్ వాళ్ళు విజిల్స్ వల్ల ఏంటంటే కొద్దిగా మా లాంటి వాళ్ళకి ధైర్యంగా ఉండేది. అదే కాకుండా ఇన్ని వేల కుక్కలను చంపేశారండి. అదే కానీ ఈ లైన్లో కుక్కలు కానీ ఏమైనా ఉండుంటే వాడిని వెనక లైన్లో వాడిని ఆపింది. 5 కుక్కలు కాబట్టి వాడు ఇంకొద్దిగా లేటుగా రాగలిగాడు. లేకపోతే ఆ టైంకి వచ్చి ఉంటే ఇంకా ఏం జరుగునో తెలియదు కదా. అందుకు దయచేసి కుక్కలని కూడా వీళ్ళున్నంత వరకు స్ట్రీట్ డాగ్స్ని కొద్దిగా పెంచండి. వాటిని ఏంటి మనం ఏమైనా చేసినా మనకేమైనా చేస్తాయి. అవి మన ప్రొటెక్షన్ కోసం పెంచుకోండి. పెట్రోలింగ్ పెంచండి. ఇంకోటి ఎస్పెషల్లీ నేను చాలా థ్యాంక్స్ ఎవరికి చెప్తానంటే మీడియా వాళ్ళకి. మాకు ఇది జరిగినప్పటి నుంచి ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు వచ్చి మా సొంత వాళ్ళు ఎలాగో అలా జరిగింది అంటే మాకెవరికి ఏమీ అవ్వలేదండి. కాకపోయినా కూడా వాళ్ళందరూ స్పందించి మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ప్రతి ఛానల్ వాళ్ళు మీకు మేమున్నాం తెలుసుకోండి. మీడియా వాళ్ళు మనకు ఉంటారు, వేరే వాళ్ళు ఉన్నా లేకపోయినా, ఎందుకంటే అది మన ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
చూసాం కదా, ఎందుకంటే ఖచ్చితంగా పెట్రోలియం వాళ్ళు ఇంకా కొంత సిబ్బందిని పెంచి కూడా అపార్ట్మెంట్లలో ఒక్కసారి నైట్ టైం అంతా కూడా చెక్ చేస్తూ ఉంటే భయం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా చెడ్డీ గ్యాంగ్ కావచ్చు, ఇలాంటి గ్యాంగులు వచ్చినా కానీ ఎంతమంది వచ్చినా కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే స్ట్రీట్ డాగ్స్ ఉండుంటే ఈ రోజున అవి అరుస్తూ ఉంటే వాళ్ళని నిలిపేసేటివి కదా అని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ ఘటన మర్చిపోలేకపోతున్నాము, ఇంకా భయభ్రాంతులకే గురవుతున్నాము అని చెప్తున్నారు. ఇది నిజమే కదా, ఎందుకంటే ఇప్పుడు నైట్ టైంలో నైట్ అవుట్లు డ్యూటీలు కూడా చేసుకొని ఇంటికి వస్తూ ఉంటారు చాలామంది. అది మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఇలాంటి వాళ్లకు ఇలాగే మనం వదిలేసామంటే అది పురుషుల మీదైనా మహిళల మీదైనా అటాక్ చేస్తూనే ఉంటారు బయట. ఇవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. నైట్ టైంలో బయట తిరగాలంటే భయపడే రోజులు వచ్చేసాయా అనేలాగా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఈ కాలనీ ఇగో చూస్తున్నాం, ఇంతమంది రష్గా ఉండే కాలనీ, పొద్దున్న లేస్తే తిరుగుతూ ఉంటారు, అందరూ పలకరించుకుంటూ ఉంటారు. నైట్ టైంలో కూడా ఇలా రోడ్ల పైన ఎండాకాలం కాబట్టి కాస్త నిద్ర వస్తుంది గాలికి అని చెప్పేసి కూడా ఉడకపోతకి ఇంట్లో ఉండలేక బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉంటారు ఇక్కడ ఏరియాలలో. అలాంటిది ఇంత మంది తిరిగే ఏరియాలోనే వాడంత ధైర్యంగా వచ్చాడు అంటే ఇంకెక్కడ సేఫ్టీ, ఎక్కడ సెక్యూరిటీ? అలాంటిది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ముఖ్యంగా దృష్టిలోకి తీసుకోవాలి. ప్రతి ఏరియా మీద ఇక్కడ హైదరాబాద్ నగరంలోనే కాదు, విలేజ్లల్లో, డిస్టిక్లలో కూడా నిఘా పెట్టాలి. ఖచ్చితంగా సిబ్బందిని పెంచి నిఘా పెట్టి ఇలాంటి నిందితులను అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు వాళ్లకు అమలయ్యేలాగా కూడా వాళ్ళు కార్యాచరణ పెడితే బాగుంటుంది. ప్రజలు ప్రశాంతంగా ఉంటారని అనిపిస్తుంది. కాబట్టి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ మధుతో నిర్మల, RTV.